హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే బ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం అమ్మవారి గుడి దగ్గరలో ఉన్న భవానీ ఐలాండ్కి అయితే వెళ్తున్నామండి. అయితే అక్కడ ఉన్న విశేషాలు అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను మా వైఫ్తో కలిసి వెళ్తున్నానండి. మేము ఉండేదండి విజయవాడ సింగనగర్లో అండి. కాబట్టి నేను పాముల కాలువ రోడ్డు వైపు నుంచి అయితే వెళ్తున్నాను. దీన్ని మనని బిఆర్ అంబేద్కర్ ఇన్నర్ రింగ్ రోడ్డు దారి కూడా అంటారు. మనకి లోనికి ఎంట్రన్స్ టికెట్ మనిషికి 10 రూపాయలు తీసుకున్నారండి. ఇద్దరు కలిపి 20 రూపాయలు తీసుకున్నారు. మనం బోట్లో వెళ్ళాలంటే మనిషికి 120 రూపాయలు ఛార్జ్ చేశారండి. భవానీ ఐలాండ్లోకి వెళ్తే బోట్లో వెళ్ళాలి మనం. సరే అని చెప్పి మేము టికెట్ తీసుకొని బోట్ దగ్గరికి వచ్చే ప్లేస్ దగ్గర అయితే ఆగామండి. దాదాపు ఒక 20 నిమిషాలు కూర్చున్న తర్వాత బోటు సిద్ధంగా ఉంది, రమ్మని చెప్పి అందరికీ చెప్పారండి. సరే అని చెప్పి మేము బోట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ ఒక అబ్బాయి మకావుని తీసుకొచ్చారండి. సరైన ఫోటో అడిగాం. ఫోటోలు ఇక్కడ కాదండి, మన భవానీ ఐలాండ్లో ఇస్తాము, ఫోటో వచ్చి 150 రూపాయలు అని చెప్తున్నాడు. ఇందులో ఐలాండ్లోంచి బోట్ అయితే వచ్చిందండి. దిగేవాళ్ళు దిగేస్తున్నారు. మమ్మల్ని అయితే లోనికి వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి నేను మా వైఫ్ వెళ్ళడం మొదలెట్టాం. బోట్ ఎక్కగానే అందరికీ లైఫ్ జాకెట్స్ తీసుకోమని చెప్పారండి. సరే అని చెప్పి అందరం లైఫ్ జాకెట్స్ అయితే వేసుకున్నాం. సరే అని చెప్పి నేను కూడా వేస్తున్నాను. మా వైఫ్ని వీడియో తీయమనండి. పర్లేదు, బాగానే చేస్తున్నాను మా వైఫ్ కూడా వీడియో. ఇలా కృష్ణా నది మధ్యలోంచి వెళ్ళడం ఫీలింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉండిద్దండి. నేను ఇదివరకు గోదావరిలో వెళ్ళానండి. ఇలాగా కృష్ణా నదిలో అయితే ఇది 3వ సారి వెళ్ళడం. కానీ నాకు చాలా ఆనందంగా ఉండిద్దండి ఇలాగ కృష్ణా నది మధ్యలో వెళ్ళడం.
భవానీ ఐలాండ్ అనేది మనకి ఇంకా కొంత దగ్గరలోనే ఉందండి. సరే అని చెప్పి ఇక్కడ ఫ్యామిలీస్ అయితే చాలా బాగానే వస్తున్నారు. మేము మార్నింగ్ 11 ఆ టైంకి వెళ్ళామండి. అప్పటికే కొంచెం క్రౌడ్ అనేది గ్రో అవుతున్నారండి మెల్లిమెల్లిగా. ఫైనల్గా మనం భవానీ ఐలాండ్ అయితే వచ్చామండి. మన సేఫ్టీ జాకెట్ అనేది తీసేసి బయటకు అయితే వెళ్తున్నాం. వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఇదివరకు అయితే మనకి కింద నుంచి మెట్లు ఉండేయండి. ఇప్పుడైతే మనకి మార్చేసారు మొత్తం. ఇలాగా మధ్యలో ఒక సబ్మెరీన్ లాంటివి పెట్టి దాని మించి నడుచుకుంటూ వెళ్ళాలి మనం. సరే అని చెప్పి లోనికి వెళ్తున్నామండి. చూసారుగా ఎంత నీట్గా ఉంది బయట అయితే. మనకి ఎంట్రన్స్లోనే ఒక చిన్నపాటి రెస్టారెంట్ లాంటిది అయితే కనపడుతుందండి. సరే అని చెప్పి కొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడ మనకి చిన్న చిన్న రూమ్స్ ఉండే ప్లేసెస్ ప్లస్ ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ ఒకటి ఇలా కనపడుతుందండి. వాక్వే అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కృష్ణా నది మధ్య నుంచి రావడం అంత సేఫ్ అయితే కాదు. కొంచెం జాగ్రత్తగా అయితే ఆలోచించుకొని రండి. అయితే దీని పక్కనే మకా అబ్బాయి చిలక అనేది పక్కనే పెట్టాడండి. ఇక్కడే సెటప్ చేపిస్తున్నారు. ఇక్కడ చూశారు కదా, చిలకతో ఫోటో దిగాలంటే మనకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారంటండి. ఇక్కడ పెద్ద సమూహం లాంటి ఆకారంతో ఒక చేశారండి. దాని కింద అయితే మనకి సైకిల్ రెంట్కి అయితే ఇస్తున్నారండి. ఒక పర్సన్కి 60 రూపాయలు అంటండి సైకిల్ రెంట్ 30 మినిట్స్కి. అయితే సరే మనకెందుకు పెద్దలం అయిపోయాం కదా అని చెప్పి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నామండి ఆ వాక్వేలో. ఇలా వెళ్తుంటే ఇక్కడ కాలేజీ బంకొట్టిన పిల్లలు కూడా కాలేజీ పిల్లలు వచ్చినట్టున్నారు. కాలేజీ మానేసి సరే అని చెప్పి అలా వాకవేలో వెళ్తూ ఉన్నాం. సరే అని చెప్పి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్పీడ్ బోట్ అనేది ఉందండి. మనిషికి వచ్చి 200 ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. మినిమం 6 మెంబర్స్ ఉండాలంటండి. 6 to 5 మెంబర్స్ అయితే కనుక మనిషికి 200 ఏంటండి. ఇక్కడ మనకి దాని గురించి చెప్తున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే స్పీడ్ బోట్ అనేది మనకి భవానీ ఐలాండ్ మధ్యలోంచే ఉందండి. డైరెక్ట్గా అమరావతి స్పీడ్ బోట్ సర్వీస్ అని చెప్పి ఉందండి. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్దే. ఈ వరదలు రావడం వల్ల భవానీ ఐలాండ్ అయితే రూపురేఖలు మొత్తం మారిపోయింది. నేను వచ్చినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడైతే పార్కు లేదు, పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఏమీ లేవండి. ఏదో జిమ్ ఎక్విప్మెంట్ లాంటిది పెట్టారండి పెద్దల కోసం అంతే. అక్కడక్కడ ఉయ్యాలు అయితే ఉన్నాయి తాళ్ళు కట్టేసి. ఒకసారి మీరు ఎవరైనా పిల్లలతో తీసుకొచ్చేటట్టయితే ఇవన్నీ గమనించుకుంటారండి. ఇక్కడైతే మా వైఫ్ లవ్ సింబల్ ఆకారం ఉంది, చాలా బాగుంది, ఫోటోలు తీయమని చెప్పారండి. సరే అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో అయితే దిగాను. ఇక్కడ మా వైఫ్ని కొంచెం ఫోటోలు కూడా తీసాను. ఇక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ ఉంది కానీ ఇప్పుడు వర్క్ అయితే అవ్వట్లేదండి. నాకు తెలిసి ఈవినింగ్ వేస్తారేమో దీన్ని. సరే అని చెప్పి అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక క్యాంటీన్ అయితే కనపడిందండి మాకు. సరే అని చెప్పి క్యాంటీన్లోకి వెళ్ళాం. నేను మా వైఫ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాండి. బయట రేట్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా ఉంది కానీ పర్లేదు. ఇంత లోనకి తీసుకొచ్చి అమ్ముతున్నారంటే 5 రూపాయలు ఎక్స్ట్రా అనేది వర్తే. ఎందుకంటే బయట కొన్ని చోట్ల అయితే దీనికంటే ఎక్కువ రేట్ అయితే అమ్ముతారు. ఇది గవర్నమెంట్ది కాబట్టి మనకి 5 రూపీస్ ఎక్స్ట్రాతో నార్మల్ రేట్లలోనే అమ్ముతున్నారండి, పర్లేదు. సరే అని చెప్పి
ప్లేస్లో కూర్చొని మేము మొత్తం నేచర్ని ఎంజాయ్ చేస్తా చాలా బాగుంది. ఆ బుద్ధి విగ్రహాన్ని చూస్తా కూల్ డ్రింక్స్ అయితే తాగేసామండి. నేను చూసిన ప్లేస్లో ఇది ఒకటి అట్రాక్టివ్గా ఉందండి. ఇదేంటంటే వరుసగా బెంచీలు ఎందుకు వేసారంటే రాళ్ళతో ఏదైనా ప్రోగ్రాములు జరిగేటప్పుడు ఇక్కడ కూర్చొని జనాలు చూడడానికి అనుకుంటుంది. ఈ ఎదురైతే మనకి ప్రోగ్రామ్స్ అయితే చేస్తారనుకుంటా. సరే అని చెప్పి అదంతా చూసుకుంటా మేము మెల్లిగా నడుచుకుంటా వాకివేలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇక్కడైతే ఒక నెమల బొమ్మ, ఒక జింకలు రెండు ఉన్నట్టు ఇక్కడ బొమ్మలు అయితే పెట్టారండి. ఇక్కడ నుంచి స్పీడ్ బోట్ సర్వీస్ అనేది మీకు ఉండిద్దండి కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి. ఇదంతా చూస్తుంటే ఫ్యామిలీని తీసుకొని సరదాగా కాలం గడపడానికి అయితే రావచ్చు అండి ఒక రోజుకి. చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఎక్కువేం లేదు, ఆ జిమ్ ఎక్విప్మెంట్ తప్ప ఏమీ లేవండి. సరే అని చెప్పి మా వైఫ్ ఉయ్యాలవుతానంటే ఇటు నడుచుకుంటూ వస్తున్నామండి. ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి, వాటి ప్రైజెస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బోర్డు అనేది మీకు డిస్ప్లే చేశాను నేను. ఇక్కడ నుంచి మేము ఇంకా నాకు డ్యూటీ టైం అవుతుందని చెప్పి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నామండి. చేస్తూ ఉంటామండి. బోట్ అయితే మనకి ఎత్తుకుని రావడానికి అక్కడ మనకి ఫిల్ అయితే కానీ బోట్ సర్వీస్ అనేది మనకి ఇక్కడ రాదు. సరే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలా కూర్చొని మొత్తం సైట్ సీయింగ్ అంటే చేస్తూ ఉందండి. మొత్తం చూసే లోపల బోటుకి అయితే ఎక్కించారు, బోట్ అయితే వచ్చిందని చెప్పి చూడొచ్చు. మీకు బోటు కనపడుతుందని చెప్పి మనకు రావడం అనేది అది ఫుల్ అయితే కానీ మన దాకా రాదండి. ఫైనల్గా అయితే మా బోట్ అయితే వచ్చిందండి. లోన్ ఉన్న వాళ్ళు మెల్లిగా దిగుతున్నారు, మమ్మల్ని అయితే సైడ్ అయితే నుంచోమని చెప్పారు. సరే అని చెప్పి సైడ్ నుంచి ఉన్నాం. అలా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా లోన్కి అయితే బయలుదేరామండి. యాక్టివ్స్గా వెళ్ళగానే సేఫ్టీ జాకెట్ అయితే వేసుకుంటాం. ఈరోజు సండే కాకపోవడం వల్ల అనుకుంటా క్రౌడ్ అయితే కొంచెం తక్కువగా ఉందండి. మేము కూడా 1 అవర్ ఉండి కరెక్ట్గా 12:40 అలాగా బయటకు అయితే వచ్చేసాం. సరే అని చెప్పి ఒకసారి వీడియో అయితే తీసుకుంటే మీరు లాంగ్గా చూసుకుంటే కనుక క్రౌడ్ ఎంత తక్కువ ఉందో చూసుకోవచ్చు. అంతేనండి. మా తర్వాత అయితే జనాలు అయితే ఎవరు లేరు, ఇంకా మొత్తం ఒక 15 మంది దాకా వెళ్తున్నాం రిటర్న్ అనేది బ్యాక్ సైడ్కి. మేము వెళ్ళగానే అక్కడ ఇంకో బ్యాచ్ అయితే రెడీగా ఉంటుందండి ఎక్కడానికి.
ఫైనల్గా అయితే మా జర్నీ అయితే కంప్లీట్ అయిందండి. మేము కూడా బోట్ దిగి బయటికి అయితే వెళ్తున్నాం. ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నానండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.